ప్రకాశం జిల్లా పొదిలిలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పొగాకు బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. ఆక్షన్ కేంద్రంలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పెద్ద ఎత్తున రైతులు మనకి ఆ ఆక్షన్ హాల్లో కూడా మనకి కనిపిస్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ చూస్తున్నా ఆక్షన్ హాల్ మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. రైతులతో ఇప్పుడు ఏ విధంగా మాట్లాడతారు అనేది చూడాల్సిన పరిస్థితి. భారీగా మీడియా కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి. కాసేపటి క్రితం హడావుడిగా ఇక్కడంతా ఆక్షన్ని కంప్లీట్ చేసిన విజువల్స్ మనకు కనిపించాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకోవడంతో భారీగా రైతులంతా కూడా లోపలికి వచ్చేశారు. అక్కడ అధికారులతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఆయనతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కూడా మనకి కనిపిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు బోర్డులో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం రైతులంతా కూడా ఆయన చుట్టూ కనిపిస్తున్నారు. మనకి కొంత గందరగోళ వాతావరణం మనకు అక్కడ కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడానికి ఆక్షన్ హాల్ లోపలికి రైతులంతా కూడా చేరుకున్నారు. పూర్తిగా హాల్ మొత్తం కిక్కిరిసిపోతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ అధికారులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యం కూడా మనం చూడొచ్చు. వారిని ఈ ఆక్షన్కి సంబంధించి వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. మరి కాసేపట్లో పూర్తి వివరాలు మనకి తెలిసే అవకాశం ఉంది. పూర్తిగా రైతులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అక్కడ మనకు కనిపిస్తున్నారు. రైతులతో ఈ ప్రాంతం మొత్తం కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. ఇందాక హెలిప్యాడ్ దగ్గర నుంచి పొదిలి ఈ పొగాకు బోర్డు కార్యాలయం వరకు కూడా రోడ్డుకి ఇరువైపులా ప్రజలు, అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాక కోసం ఎదురు చూశారు. వాళ్ళంతా కూడా ఆయన అక్కడికి చేరుకోవడంతో ఆయనకు స్వాగతం పలికిన దృశ్యాలు మనకు కనిపించాయి. జై జగన్ నినాదాలతో ఆ ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయిన పరిస్థితి. ప్రస్తుతం పొగాకు బోర్డు కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు ఆయన. పొగాకు బోర్డు అక్కడ ఏర్పాటు చేశారు. చాలామంది వ్యాపారస్తులు కూడా అక్కడ రిజిస్టర్ అయి ఉన్నారు. అయితే ఇక్కడ వ్యాపారులంతా కూడా సిండికేట్గా మారి రైతుల దగ్గర నుంచి సరైన ధరకి కొనుగోలు చేయట్లేదు. దాంతోపాటుగా వాళ్ళు తెచ్చిన కొంత పొగాకును మాత్రమే కొనుగోలు చేస్తున్నారు అనేది రైతుల ఆరోపణ. ఈసారి పొగాకు తమని తీవ్రంగా నష్టపరిచింది అని కూడా రైతులంతా కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ మార్కెట్ బోర్డు అధికారులతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి లోపలికి వెళ్తున్న విజువల్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం అక్కడ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి కూడా ఈ పర్యటనలో మనకు కనిపిస్తున్నారు. పెద్ద ఎత్తున పొగాకు రైతులంతా కూడా ఈ పొగాకు బోర్డు కార్యాలయంలో ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, పొగాకు బోర్డులో ఏం జరుగుతోంది, వ్యాపారులు తమకి ఎలాంటి అన్యాయం చేస్తున్నారు అనేది మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడానికి అక్కడికి చేరుకున్న విజువల్ చూస్తున్నాం. జూపుడి ప్రభాకర్ కూడా మనకు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అక్కడ రైతులతో మాట్లాడున్నారు. ఇప్పటి వరకు కూడా అధికారులతో మాట్లాడారు. ఎందుకు ఆలస్యం జరుగుతోంది ఆక్షన్ ప్రక్రియ అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. డిమాండ్ లేదు, దీంతోటే కొంత కొనుగోలు ఆలస్యం అవుతోందని కూడా ఈ అధికారులు చెప్తున్నట్టుగా రైతులు కాసేపటి క్రితం మనకి సాక్షి మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం మనం చూసాం. అదే విషయాన్ని అధికారులు కూడా చెప్తున్నట్టుగా కనిపిస్తోంది. కాసేపట్లో పూర్తి వివరాలు మనకి తెలిసే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రస్తుతం ఉన్నారు. వాళ్లే ఆయనకి కొంత రక్షణగా ముందుకు తీసుకువెళ్తున్న విజువల్ కూడా ప్రస్తుతం మనం సాక్షి టీవీలో చూస్తున్నాం.